భగవద్గీతలో చెప్పిన స్వభావం, స్వధర్మం, జన్మాంతర సంస్కారం ఈ పదాల్ని ప్రారబ్ధ పదానికి పర్యాయ పదాలుగా వాడారా, లేక వేరువేరు భావాలను సూచిస్తున్నాయా? ప్రారబ్ధమా సంస్కారమా అని స్వభావస్తు ప్రవర్తతే అనే ఒక చోట మనకి భగవద్గీతలో కనిపిస్తుంది. అలాగే నువ్వు వద్దనుకున్నా కూడా ఇది చేయాల్సిందే నాయన, తప్పదు, ఎందుకంటే ఆ జన్మ నీకు వచ్చింది కాబట్టి అని కూడా కొన్ని సందర్భాల్లో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రారబ్ధం అనే దాన్ని అనుభవించి తీరాలి అనే విషయంలో వాడతాము. సంస్కారం అనేది జ్ఞాన సంబంధమైన విషయంలో ఎక్కువగా వాడతాము. స్వభావం అనేది గుణానికి సంబంధించిన విషయంగా వాడతాం. ఈ మూడు కూడా వేరే వేరే సందర్భాల్లో మనం వాడుతున్నాం కాబట్టి ఈ మూడు వేరే సమానార్థకాలుగా కనిపిస్తాయంతే. సమానార్థకం అయితే గనక మూడు పదాలు చెప్పాల్సిన పని లేదు. అందువల్ల ఆ మూడు వేరే అని అర్థం చేసుకోవాలి. సంస్కారం అంటే అది ఈ జన్మలో కూడా మనం పెంచుకోవచ్చు. ప్రారబ్ధం అంటే ఈ శరీరం వచ్చేందుకు కారణమైంది. ఈ శరీరం ఉన్నంత వరకు దాంతో ఏం అనుభవించాలో తప్పదు, అనుభవించాల్సిందే. బలవంతంగా ఈ శరీరాన్ని పడవేసుకోవాలి అని అనుకోకూడదు, అది చాలా తప్పు. ప్రారబ్ధం అనుభుజ్యతాం అంటారు. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించి తీరాలంటే ఏమి రాసి పెట్టిందో, కృతం కర్మ శుభాశుభం అంటారు కదా, ఆ శుభాశుభ కర్మని బట్టి మనం చేసిన మంచి చెడును బట్టి మనకు వచ్చేది. ప్రారబ్ధం మాత్రం ఉంటుంది ఆ శరీరానికి. అవిద్యాలేశం అంటారు, జీవన్ముక్తుడిని అవిద్యాలేశం మాత్రం ఉంది, ఆ ప్రారబ్ధం మాత్రం ఉంది. అంటే ఆ శరీర ధారణకి కావలసిన అంత మాత్రమే, దాన్ని అజ్ఞానం అనలే మనం. ఆ శరీరం పడిపోయిన తర్వాత వారు విదేహముక్తులు అవుతారు అని చెప్తారు. ఇక్కడ జీవన్ముక్తులు, తర్వాత విదేహముక్తులు అవుతారు. కానీ జీవన్ముక్తుడు అనేవాడే లేకపోతే మనకి చెప్పేవాడెవరు? సద్గురువే లేకపోతే మనకి చెప్పేవాడెవడు? అందరూ ముక్తులైపోతే ఆ ముక్తి అనుభవం మనకు తెలియాలి కదా, ఆ మోక్షానుభవం మనకు తెలియాలి కదా. అందుకనే మన మీద ఉన్న ప్రేమతో జీవన్ముక్తులుగా ఉంటూ ఆ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ సద్గురువులు మనకి ఉపదేశం చేస్తారు. అది మనం తెలుసుకోవాల్సింది. మన మీద ఉన్న ప్రేమ, కరుణ, దయ, అది చాలా ముఖ్యమైనది. మూడు వేరే వేరే, స్వభావం వేరే, సంస్కారం వేరే, ప్రారబ్ధం వేరే. స్వభావము స్వధర్మము అంటే ఒకటే అర్థాన్ని చెప్పేవి కావు, భేదం ఉంది. స్వధర్మం అనేది దేన్ని బట్టి స్వధర్మం వస్తుంది? నీ గుణకర్మల్ని బట్టే స్వధర్మం. ఆ స్వధర్మాన్ని నువ్వు ఆచరణ చేయాలి అని చెప్తారు. జై గురుదత్. Mm-hmm.